కదా. నువ్వు లైవ్లో ఉన్నప్పుడు సాంగ్స్ పాడకు. నిన్నటి ఛానల్లో చూశాను, లైవ్లో సాంగ్స్ మ్యూజిక్ కానీ ఏదైనా వినబడ్డా సరే అది కాపీ రైట్స్ కింద పడిపోతుంది మానిటైజేషన్ అయ్యేటప్పుడు. అవునా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏదో ఒక ట్యూను, ఏదో ఒకటి వచ్చేస్తుంది. నేను కావాలని పాడట్లేదు చిన్ను. అంటే లైవ్లో ఎవరైనా ఉంటే మాట్లాడుతూ ఉంటాం, లైవ్లో ఎవరు రాకపోయేసరికి కామ్గా ఉంటున్నాం కదా, ఆటోమేటిక్గా అట్లా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఖాళీగా ఉంటేయడం ఎందుకు, ఏదో ఒకటి చేయండి పని అన్నట్టు అట్లా ట్యూన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. కంట్రోల్ చేసుకుంటాను, ఇప్పటి నుంచి పాడకుండా ఉంటాను. సాంగ్స్ ట్యూన్స్ ఏమి వద్దు. 2 members ఆర్ వాచింగ్ ప్లీజ్. చిన్ను సిస్టర్ లైవ్లో ఉన్నారు. 1 more పర్సన్ ఇస్. మీరు లైవ్లో ఉన్నారు కదా, కామెంట్ చేయండి ఎవరు లైవ్లో ఉన్నారో తెలుసుకుందాం. కామెంట్ చేయకుండా వెళ్ళిపోకండి, కామెంట్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయండి. లైక్ చేయండి అని ఎందుకు అడుగుతున్నారు అంటే, అందరూ యూట్యూబర్స్ ఎవరైనా మన లైవ్ చూస్తున్నప్పుడు లైక్ చేస్తే ఆ లైక్ అనేది లైక్ చేయడం వల్ల వీళ్ళ కంటెంట్ బాగానే ఉందేమో, నచ్చుతుంది, ఇంకెవరికైనా నచ్చుతుందేమో అని యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందంట. యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం చేస్తుందంట. అందుకే ప్రతి ఒక్క క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అందరూ అడుగుతూ ఉంటారు, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి అని అడుగుతూ ఉంటారు. ఫుల్గా నవ్వుతున్నా చిన్ను. ఏం చేస్తాం చెప్పు చిన్ను, ఈ లైవ్ పెట్టడం ఏంటో కానీ టైం అంతా లైవ్కి ఇచ్చేస్తున్నాం. దానివల్ల వాచ్ అవర్ వస్తుందో లేదో తెలియదు, పనులు అవ్వట్లేదు, బిజీ అయిపోతున్నాం లైవ్స్ పెట్టడం వల్ల. అంటే ఎవరు లైవ్లో వచ్చినా రాకపోయినా 1 hour అయినా లైవ్లో ఉండాలి కదా మనం అని 1 hour లైవ్ పెడుతున్నాం. అట్లా టైం అంతా వెళ్ళిపోతుంది, సబ్స్క్రైబర్స్ పెద్దగా రావట్లేదు. లైవ్ వల్ల ఏం యూజ్ అయితే లైవ్ వల్ల ఏం యూజ్ అయితే లేదు, లైవ్ చేసి వేస్ట్. ఇలా లైవ్లు పెట్టి నెట్ బ్యాలెన్స్ వీడియోస్కు పెట్టడం బెస్ట్. అవును, మా చిన్ను సిస్టర్ అంటున్నారు, నేనైతే నిన్న ఫిక్స్ అయిపోయాను. ఓకే, లైవ్ వల్ల నో యూజ్ లైవ్ వల్ల ఏం యూజ్ అయితే లేదు, లైవ్ చేసి వేస్ట్. ఇలా లైవ్స్కి పెట్టే నెట్ బ్యాలెన్స్ వీడియోస్కి పెట్టడం బెస్ట్ అని నేనైతే నిన్న ఫిక్స్ అయ్యాను అంటున్నారు చిన్ను. బాగా చెప్పావు చిన్ను, నేను హైలైట్లో సేవ్ చేసేస్తాను దీన్ని. నేను సగం చదివినా పర్లేదు. ఏమి యూజ్ అయితే లేదు నిజంగా. ఎందుకంటే చూడు, ఇప్పుడు మనం 1 hour లైవ్ స్టార్ట్ చేసాం, పెద్దగా అరే యూట్యూబ్ ఛానల్ మనం లైవ్ పెట్టంగానే కొత్త యూట్యూబ్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్ పెరుగుతున్నారా అంటే లేదు. వాచ్ టైం వస్తుందా? లేదు. దానికంటే ఒక వీడియో మనం తీసి దాన్ని ఎడిట్ చేసి పెట్టుకున్నాం అనుకో, దానివల్ల కొంచెమైనా వ్యూస్ వస్తాయి. నా ఛానల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ వాచ్ టైం కొంత ఉంది కదా, 2105 ఉంది. జొన్న రొట్టెలు అనే వీడియో స్టార్ట్ చేశాను కదా, అది 11 months అయితే అయిపోయింది. ఇంకో 15 days అయితే దానికి 1 year అయిపోతుంది. మన 1 year లోపు మానిటైజేషన్ అవ్వకపోతే మన టైం ఉంది కదా, మనకు వచ్చిన టైం అనేది అది మంత్లీ తీసేస్తారో లేకపోతే ఎలా తీస్తారో తెలియదు, కానీ అది వాచ్ టైం అయితే పోతుందన్నమాట. సో నాకు ఇంకో 15 days 20 days ఉంది నాకు ఈ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి. 1 year అయిపోయింది, ఇంకా వాచ్ టైం అయితే మైనస్ అవ్వలేదు. ఎప్పుడు మైనస్ అవుతుందో తెలియదు, స్టార్టింగ్ పెట్టిన వీడియోస్కి అది పోతూ ఉంటుందేమో టైం వచ్చేసి. అండ్ జొన్న రొట్టెలు ఎలా చేయాలనే వీడియోకి మాత్రం 1 year అవ్వలేదు, ఇంకా 20 days ఉంది అది 1 year అవ్వడానికి. ఇప్పుడు 20 days అయితే దాని టైం కూడా పోతుందేమో, మైనస్ అవుతూ వస్తుందేమో. ఇప్పుడే మానిటైజేషన్ చేసుకోవాల్సింది నేను. వీడియోస్ పెడుతూ ఉంటే అవి మంచిగా చూస్తూ ఉంటే 1 hour 2 hours అలా వస్తూ ఉంటే బాగుండేది. లైవ్ చేసి బోర్ అయిపోతుంది. లైవ్లో ఎవరు రావట్లేదు. చిన్ను సిస్టర్ లైవ్లో వంట చేస్తూ ఉన్నారు, లైవ్లో కాదు నార్మల్గా వంట చేస్తూ లైవ్ చూస్తున్నారు.
నేను ఖాళీగా ఉన్నాను. చిన్ను మన లైవ్కి ఎవరు రావట్లేదు, 1 అవర్ ఎట్లాగో పెట్టుకుంటున్నా కదా.